Good morning students. In our last class we discussed about what is monochromatic aberrations and what is spherical aberrations. Now we will discuss about estimation. Estimation. What is estimation? If a point image object placed very far from the lens, ఏదైనా ఇమేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఫార్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు అంటే దూరంగా పెట్టినప్పుడు లెన్స్కి వచ్చేదాన్నే మనకి ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటాం. నా వాట్ ఈజ్ ఎస్టిమేషన్ ఇన్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్సెస్లో మనకి ఎస్టిమేషన్ అనేది ఎలా వస్తుంది, అసలు ఆ ఎస్టిమేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, we will see now. This is the lens, you can observe here, this is the lens, and in this the principal axis is S1 and S2, and we call it as this one sagittal plane. Okay, remember this one, S1 and S2 are the sagittal planes, and we call it as sagittal image also. But here we are showing a lenses, right? That's why we are saying that sagittal axis or sagittal plane. M1 and M2, it is perpendicular to the sagittal image or sagittal plane, sagittal lens. Then M1 and M2 is called as meridian plane. What we call as meridian plane. Here S1 and S2 are sagittal plane, and M1 and M2 are meridian plane. S1 and S2 are perpendicular to the M1 and M2 in estimation. For this example, we will take one object and lens, how it is forming the images. అసలు ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి విల్ సీ ఇన్ దిస్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ ఏ లెన్స్. ఒక లెన్స్ తీసుకోండి, కాన్కేవ్ అవ్వచ్చు, కాన్వెక్స్ అవ్వచ్చు. ఇట్స్ ఒక లెన్స్ తీసుకొని మనం దాన్ని ఒక యాక్సిస్ మీద పెట్టాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మిడిల్లో ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉందనుకోండి, దాన్ని 4 పార్ట్స్ కింద ఎలా డివైడ్ చేస్తామో ఆ సర్కిల్ని కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఓ దగ్గర ప్లేస్ చేయండి. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ఓ. యూ హ్యావ్ టు ప్లేస్ హియర్ వన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్కి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఐ ఆల్రెడీ టోల్ యూ S1 and S2 ఆర్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సి ఇట్ ఈస్ లయింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, and M1 and M2 are the perpendicular to the S1 and S2. Okay, M1 and M2 are the meridian plane. It is perpendicular to the S1 and S2 sagittal plane. Okay, and so this is S1 and S2 and this is M1 and M2. This is the lens and this is the object and this is the principal axis. First of all you have to keep here light. ఓ దగ్గర లైట్ని పాస్ చేశారు అంటే ఒక ఆబ్జెక్ట్ దగ్గర లైట్ని ఇన్సర్ట్ చేశారు. దెన్ అది లైట్ రే అనేది ఎలా వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ గోస్ టు M1 and M2. ఇది ఏ ప్లేస్లో వెళ్తుందంటే ఫస్ట్ దేనికి టచ్ అవుతుందంట, M1 and M2కి లైట్ రే అనేది పాస్ అయ్యి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే M1 and M2 పాస్ అయిపోయి రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ఒక ఇమేజ్ దగ్గర కోయిన్సైడ్ అనేది అవుతుంది. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ లైట్ అనేది పాస్ చేసినప్పుడు M1 and M2కి టచ్ అయ్యి ఇట్ కెన్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం ఆ కోయిన్సైడ్ అయిన పాయింట్ని మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ M అని చెప్పేసి అంటున్నాం. ఈ M అనేది ఏంటంటే మెరిడియనల్ ఇమేజ్. అక్కడ మనకి ఏం ఇమేజ్ ఫామ్ అవుతుంది? మెరిడియనల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ ఏ లైట్ రే ఫ్రమ్ ఆబ్జెక్ట్ and it passes through the M1 and M2 and it coincide with it was reflected and it coincide at a one point that is called meridional image. So again you have to transfer one light.
ఒక లైట్ రే అనేది మెరిడియల్ ప్లేన్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ అగైన్ ఒక లైట్ రేని మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్స్ ఇంటూ ఫస్ట్ ఏమైంది M1 అండ్ M2 దగ్గర లైట్ రే అనేది పాస్ అయింది. ఇప్పుడు S1 అండ్ S2 దగ్గర లైట్ రే అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు S1 అండ్ S2 దగ్గర లైట్ రే పాస్ అయ్యి అది కూడా రిఫ్లెక్ట్ అయ్యి సెర్టెన్ ప్లేస్లో ఇది కూడా కోయిన్సైడ్ అవుతుంది అనమాట. M1 అండ్ M2 దగ్గర ఫామ్ అయిన దాన్ని మనం మెరిడినల్ ఇమేజ్ అని చెప్పి అంటున్నాం. దెన్ S1 అండ్ S2 దగ్గర ఫామ్ అయితే మనం ఏం చెప్పచ్చు, వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ S అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సెజిటల్ ఇమేజ్. M దగ్గర ఫామ్ అయితే మెరిడినల్ ఇమేజ్ అంటున్నాము, మెరిడినల్ ఇమేజ్ అంటున్నాము. అండ్ S దగ్గర ఫామ్ అయితే సెజిటల్ ఇమేజ్ అని చెప్పి అంటాము. హియర్ యూ హ్యావ్ టు see here, this is a object and you have to light is transferring from S1 and S2 and it forms a image at sagittal image. అండ్ ఇక్కడ ఏంటంటే S నుంచి ఏదైనా మెంటల్ ఇమేజ్ మధ్యలోనే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఏం చేసాం, సర్కిల్ లెన్స్ మీద ప్లేస్ చేసాం. కానీ మన ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పటికి మాత్రం అది ఏ షేప్లోకి చేంజ్ అయిపోతుందంట, ఎలిప్టికల్ షేప్లోకి చేంజ్ అయిపోతుంది. సో దట్స్ వై ఆ ఇమేజ్ అనేది మనకి ఎలిప్టికల్ షేప్లోకి చేంజ్ అవ్వడం వల్ల ఆ ఇమేజ్ అనేది బ్లర్ కింద వస్తుంది మనకి, అంటే బ్లర్ షేప్లో వస్తుంది. దాన్ని మనం ఎస్టిమిగేషన్ అని చెప్పేసి అంటాం. S నుంచి M మధ్యలోకి అంటే సెజిటల్ ఇమేజ్ నుంచి మెటీరియల్ ఇమేజ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇదంతా కలిపి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఎలా టెమ్ దగ్గర ఎలా ఉంటుందంట, ఒక ప్యారలల్ యాక్సిస్ అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ షేప్లోనే ఉంటుంది. ఎట్ Cకి వచ్చేటప్పటికి ఎలా అయిపోతుంది, ఇమేజ్ అనేది ఎలిప్టికల్ షేప్లోకి, అసలు ఫస్ట్ ఏ షేప్లో ఉంది, ఓవెల్ షేప్లో ఉంది, తర్వాత సర్కిల్ షేప్లోకి చేంజ్ అయింది, తర్వాత ఎలిప్టికల్ షేప్ నుంచి సర్కిల్కి వెళ్ళి సర్కిల్ నుంచి ఓవెల్ షేప్కి వెళ్ళి మళ్ళీ ఏమవుతుందా ఇమేజ్ అనేది ఒక స్ట్రైట్ లైన్లా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైనల్లీ దిస్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ M నుంచి Sకి ఉన్న డిస్టెన్స్లో ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని C అనుకుంటాం మనం. ఆ Cని ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని చెప్పి అంటాం. ఓకే, సో when the point sized object is placed very far from the axis of the lens, then the formed aberration is called estimation. ఏదైనా ఒక పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ని మనం ఫార్గా యాక్సిస్లోకి ఒక యాక్సిస్ దగ్గరికి ఒక ఫార్గా లెన్స్ని పెట్టినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఎబిరేషన్స్ కింద ఫామ్ అవుతుంది. ఆ ఎబిరేషన్స్ని మనం ఎస్టిమిగేషన్ అని చెప్పేసి అంటాం. అదే ఎస్టిమిగేషన్ 3D వ్యూలో అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం ఓవెల్ షేప్ లెన్స్ని తీసుకున్నాం. ఓకే, ఒక ఓవెల్ షేప్ లెన్స్ని తీసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం, అంటే ఫార్గా ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం. ఆ మిడిల్లో పాస్ అయ్యేది ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పి అంటాం. ఫస్ట్ ఏమవుతుంది, ఒక లైట్ రేని ఇన్సర్ట్ చేసాం, అది ఫస్ట్ ఏం చేస్తుంది M1 అండ్ M2 ప్లేస్లోకి వెళ్తుంది. అండ్ ఇట్ కోయిన్సైడ్ ఎట్ వన్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. దాన్నే మనం మెరిడినల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాము. సో అలాగే నెక్స్ట్ లే ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎలా ఫామ్ అవుతుందంట, S1 అండ్ S2కి వెళ్తుంది. అంటే చూడండి, ఒకటి స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, ఇంకోటి దాని పర్పెండిక్యులర్ లైన్లో వెళ్తుంది. అంటే ఒకటి స్ట్రైట్గా ఒకటి క్రాస్గా వెళ్తుంది. ఆ వెళ్ళిన దాన్ని S1 అండ్ S2ని మనం సెజిటల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ ద 3D వ్యూ ఆఫ్ ఎస్టిమిగేషన్. అండ్ ద సెంటర్, ఆ సెంటర్లో మనకి ఏదైతే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనం C అనుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద ఒరిజినల్ ఇమేజ్ అండ్ దిస్ ఈస్ ద సెజిటల్ ఇమేజ్ అండ్ దిస్ ఈస్ ద మెరిడినల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం.
ఒరిజినల్ ఇమేజ్ అప్పుడు మనకి ఇలా ఉంటుంది. See, look here, this is the original image, and if you see the sagittal image it looks like some blur, and in Mediterranean image it is also looks like some blurredness. So this is called estimation, and we can eliminate or remove the estimation. అంటే మనం ఇలా ఎస్టిమేషన్ వల్ల జరగడం వల్ల మన ఐస్ అనేది కాంటాక్ట్ లెన్స్ ఉంటే తప్ప లెన్సెస్ ఉంటే తప్ప మనం చూడలేం, ఆ ఇమేజ్ అనేది క్లియర్గా చూడలేం. అదే ఒక ఫార్ ఇమేజెస్ కానీ నియర్ ఇమేజెస్ కానీ చూడలేకపోతున్నాం ఎస్టిమేషన్ జరగడం వల్ల మన ఐస్కి. బట్ మనం దీన్ని అలా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే అది సమ్ ప్రాపర్ డిస్టెన్స్లో స్టాప్ అయినప్పుడు, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది చాలా ఫార్గా ఉంది బట్ ఆ ప్రాపర్ డిస్టెన్స్ కొంచెం డిస్టెన్స్లోనే ఆ ఇమేజ్ అనేది లైక్ ఫామ్ అయినప్పుడు మనకి ఎస్టిమేషన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ మీన్స్ ఒక లార్జర్ ఇంక్లైన్ రేస్ అనేవి యాక్సిస్లో ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే లార్జ్ యాంగిల్స్లో ఫామ్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మనకి అది లార్జ్ యాంగిల్లో ఫామ్ అయినప్పుడు వీ కెన్ సీ ద ఇమేజ్ క్లియర్లీ. ఓకే, సో ఎస్టిమేషన్ కెన్ బి ఎలిమినేటెడ్ బై యూజింగ్ ద ప్రాపర్ స్టాప్ ఎట్ సూటబుల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద లెన్సెస్. ఒక సూటబుల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ లెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకోండి, ఇక్కడతో ఆగిపోయింది అనుకోండి, లెన్స్ అనేది ఇక్కడతో స్టాప్ అయిపోయినప్పుడు మనం వీ కెన్ సీ ఇట్ క్లియర్లీ. అంటే లెన్స్ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లోనే ఫామ్ అయితే మనం చూడగలం. అది ఇక్కడ వరకు ఒక హాఫ్ ప్లేస్ వరకు రీచ్ అయ్యాక లెన్స్ అనేది ఫామ్ అయితే, అదే ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అయితే మనం వీ కాంట్ సీ ఇట్ క్లియర్లీ. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అయితే ఎస్టిమేషన్ డిఫరెన్స్ ఈజ్ నెగిటివ్ అనమాట. కాన్వెక్స్ లెన్స్లో అయితే ఎస్టిమేషన్ అనేది నెగిటివ్ వస్తుంది మనకి. దేర్ఫోర్ ఏమవుతుందంట, ఏ సూటబుల్ కాన్వెక్స్ లెన్స్ అనేది కాన్కేవ్ లెన్స్ని సపరేటెడ్ చేసి ఎలా సపరేట్ చేస్తుంది, బై ఏ సూటబుల్ డిస్టెన్స్ అండ్ రెడ్యూసెస్ ఎస్టిమేషన్. అర్థమైందా? కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ని తీసుకుంటే మనం ఎస్టిమేషన్ డిఫరెన్స్ అనేది నెగిటివ్ వస్తుంది. ఎందుకు, మనం ఏదైతే కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ని సపరేటెడ్ చేస్తామో, అంటే డిస్టెన్స్ బట్టి సపరేట్ చేస్తామో దానివల్ల ఎస్టిమేషన్ అనేది తగ్గుతుంది. ఫర్ సెవరల్ లెన్సెస్, ఇంకేమైనా సెవరల్ లెన్సెస్ అనేవి ఉంటే అవి కూడా మనం ఎలా చేయొచ్చు అంట, బై అడ్జస్టింగ్ ద పొజిషన్స్. అంటే కొంచెం ఫార్లో ఉన్నది నియర్గా పెట్టినప్పుడు, లేకపోతే నియర్గా ఉన్నది ఇంకొంచెం నియర్గా పెట్టినప్పుడు మనకి అది క్లియర్గా ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో సచ్ దట్ వైడ్లీ యూజ్డ్ ఫోటోగ్రఫీ ఆబ్జెక్టివ్స్ ఆన్ విచ్ నారో పెన్సిల్స్ రేస్ ఆర్ ఇన్సిడెంటెడ్ అట్ లార్జ్ యాంగిల్స్. దీనివల్లే మనకి ఫోటోగ్రఫీ ఆబ్జెక్ట్స్ కానీ నారో పెన్సిల్స్ కానీ ఆ రేస్ అనేవి లార్జ్ యాంగిల్స్లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఎస్టిమేషన్ అండ్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ బై ద కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. అంటే ఇన్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫైనల్లీ దిస్ ఈస్ ద ఎస్టిమేషన్ టాపిక్. ఇన్ నెక్స్ట్ టాపిక్ we will discuss about what is distortion and what are the types of the distortion. Thank you.